యమలోక ప్రతిష్టను సర్వనాశనం చేసి బాధ్యతలను మర్చిపోయి భ్రష్టుడవైనావు. కర్తవ్య నిర్వహణ మర్చిపోయి ఒక సామాన్య మానవుడి వలె నీ స్వార్థం కోసం దేవుళ్ళను వాడుకోవాలని ప్రయత్నించకు. ఇప్పుడు నీ వెద్ద ప్రతిభలను ఆమె ప్రాణము తీయక తప్పదు. మనగుడా బాలగుప్త, బాధ్యతలను విస్మరించిన వాడు యముడైనా ఆప్తుడైనా లెక్క చేయక కర్తవ్యమును నిర్వహించిన నీవు బహు ప్రశంసనీయుడవు. ధన్యుడను. యమో యమ. చిరంజీవి, ముక్కోడి దేవతలు త్రిమూర్తుల ముందు నవ్వుల పాలు కాకుండా నా పరువు దక్కించినందుకు నీకొక వరము ప్రసాదించదను. కోరుకును. చాలు తాత, మీ దీవెనలే చాలు. నా జన్మ ధన్యమైనది. మనవడా, ముచ్చటపడి ఈ తాతయ్య ఇవ్వదలిచిన వరమును కాదనక కోరుకును. మీ ముచ్చట కాదనగల నా తాతగారు, మీ తృప్తి కోసం ఒక చిన్న కోరిక కోరేదను. నా ప్రాణమిత్రుడు ధర్మ తన ప్రేమలో విజయం సాధించేలా అనుగ్రహించు. ఇంతే కదా బాలయమా, నీ ప్రేమకు జైవకలు కాక. ఇక మన లోకమునకు బయలుదేరదమన్నాడు. తాత, బయలుదేరుటకు ముందు ఆమెను బ్రతికించాలి కదా. ఆమెను బ్రతికించుటయా? ఏమీ పరిహాసమా? అతని ప్రేమ జయించవలెనన్నా తన ప్రియురాలు బతికి తీరవలను కదా. అసంభవము. ఆలోచించండి తాత, ముక్కోటి దేవతలు మీది చెల్లని వరమని చెప్పుకుంటారు. ఇచ్చిన మాట తప్పువారని నీచముగా అనుకుందురు. తొందరపాటులో నోరు జారువారని, వయసు అయిపోయి పొరపాటుగా మాట్లాడువారని, ఇంటా బయట గోల చేసి, గేలి చేసి, రచ్చ చేసి, రగడ చేసి. ఆపని యమగోళ ఇది కూడా పెట్టుచున్నావే. తప్పదు తాత. భూలోకంలో కాలు జారినా, దేవలోకంలో నోరు జారినా తిరిగి తీసుకొనుడు అసాధ్యము తాత. గుప్త, చెప్పండి తాత. నీవు మంచి మిత్రుడివే కాదు, గొప్ప జ్ఞానివి కూడా. ఏదో మీ అభిమానం. అట్లనే నీ అభీష్టమ మేరకు నీ మిత్రుడి ప్రేమ జయించుటకై తిరిగి ఆమెకు ప్రాణమున సంగుతున్నాను.